సో మూవీ బ్రో చాలా చాలా బాగుంది. నేను అనుకోలే, అంటే నేను నార్మల్గా ఏదో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పోయిన సినిమాకి, కానీ మంచిగా నచ్చింది. అంత మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మూవీ అయితే బాగుంది. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ కొంచెం నాకైతే చాలా మంచిగా అనిపించింది బ్రో. సో అందరు చూడండి, మూవీ అయితే బాగుంది. బజరంగి మూవీ ఎట్లుందంటే సినిమా మాత్రం సూపర్ ఉంది. మెయిన్గా సినిమాలో ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మళ్ళీ ముఖ్యంగా దాంట్లో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్, ఇప్పుడు ఎవరైతే మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏదైతుందో కొన్ని ట్రైబల్కి సంబంధించిన కొన్ని అవి ఉన్నాయి. సో సూపర్, ప్రతి ఒక్కటి కూడా మస్తు చూపించారు. అండ్ డైరెక్టర్ కూడా సూపర్ వర్క్ చేసిండు ఈ సినిమాకి అయితే. అండ్ మళ్ళీ మన హీరో కూడా చాలా బాగా చేసినాడు. ఓవరాల్గా అయితే మూవీకి ఇంకా కొంచెం ప్రమోషన్ చేసి ఉంటే మంచిగా ఉండేది. ఇటువంటి మూవీ కొంచెం పబ్లిక్కి కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం అన్ని విధాలుగా మూవీ చూసిన అనే ఫీలింగ్ ఇంకా జనాలకు వస్తుండేనేమో ఇట్లాంటి మూవీ చూస్తే. మళ్ళీ ఒక్కసారి నేను వెళ్దాం అనుకుంటున్నా. నాకు కొంచెం ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆ మూవీకి. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వెళ్ళి సపరేట్గా వెళ్ళి మళ్ళీ చూసి మూవీ ఎట్లుంది ఇంకా చూడాలని నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఇది మూవీ అయితే ఫెంటాస్టిక్ ఉంది. సో మీరు కూడా వీలుంటే చూడండి. ఇప్పుడు చూసాను బజరంగి సినిమా చూసాను బ్రో. యాక్చువల్లీ మూవీ అయితే కన్నడ మూవీ కాబట్టి కొంచెం డిఫరెంట్గా తీశాడు. మెయిన్ ఏంటంటే కంటెంట్ లైన్ ఏంటంటే ఆయుర్వేదం ఎంత ఇంపార్టెంట్ అనేది సింపుల్గా చూపించాడు. సో అది బాగా నచ్చింది అనమాట. సో మెడిసిన్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పి, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్. సో మూవీ పరంగా అయితే సూపర్గా ఉంది. అండ్ డైరెక్షన్ అండ్ డిఓపి టేకింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళ గెటప్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. సో ఆల్ గుడ్ మూవీ, ఫ్రెండ్ మొత్తం ఫ్యామిలీ అని చూడవచ్చు. బజరంగి బలి మూవీ చూడడం జరిగింది ఈరోజు. బాగుంది మూవీ. ఇంకా హీరో గారు అయితే ఓకే, పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ఈ తరానికి ఇలాంటి మూవీ చాలా అవసరం అనమాట. ఈ మూవీలో ఏంటంటే మెయిన్ మన నాగరికత, మన కల్చర్ ఎలా ఉందనేది నేర్చుకోనికి చాలా అవసరం అనమాట. ఈ జనరేషన్కి ఈ మూవీ చాలా అవసరం. ఇంకోటి వచ్చి డ్రగ్స్ గురించి ఉందండి మూవీ. ఈ తరంలో ఇప్పుడు డ్రగ్స్ అంటే ఎంత అడ్వాన్స్ స్టేజ్లో ఉందో అనేది కూడా చూపించారు ఈ మూవీ. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మేబీ ఎవరైనా కానీ ఇలాంటి మూవీ ఒకసారి చూస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న కల్చర్కి ఈ మూవీ చాలా అవసరం కాబట్టి చూడాల్సిన మూవీ. అందరు తప్పకుండా చూడండి, మర్చిపోకండి. ఆయన బజరంగి మూవీ చూసిన మన శివరాజ్ కుమార్, అసలు సార్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఈ మూవీలో మనం ఒకటే నేర్చుకోవచ్చు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, వాళ్ళ యాక్టింగ్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వాళ్ళ యాక్టింగ్ ఇరుగా తీసారు. బాగుంది మూవీ, చాలా బాగుంది. ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ విలన్ క్యారెక్టర్ చేసిన అతను యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్. భయ్యా బజరంగి సినిమా చూసినా భయ్యా, బజరంగి చూస్తుంటే మళ్ళీ కేజీఎఫ్ గుర్తుకొచ్చింది భయ్యా. ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ మొత్తం ఒక వేరే లోకానికి తీసుకెళ్ళిపోయారు. చూస్తుంటే నార్మల్గా పోయింది సినిమా. పోతరంగా మనకి థ్రిల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక ఊహలోకి వెళ్ళిపోతాం భయ్యా. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఒక మంచి మూవీ. మన ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ అంతే వస్తుంటుంది. కాకపోతే డాక్టర్స్ అని అదని ఇదని వస్తుంటుంది. కాకపోతే మన పాతకాలంకి సంబంధించిన నాటు వైద్యమే ఎప్పటికైనా సరే మనం బతికించడానికైనా సరే, మన దెబ్బలు తాకినా సరే, రోగాలకైనా సరే అదే బెటర్ అనేది ఈ సినిమాలో అయితే మెయిన్ పాయింట్గా అయితే చూపించారు భయ్య. హీరో యాక్టింగ్ అయితే ఇరుగ్గా తీసేసిండు భయ్య. రెండు అంటే డబల్ యాక్షన్ చేస్తాడు. ఒకటేమో చనిపోతాడు, మళ్ళీ పుట్టి మళ్ళీ పునర్జన్మలో కూడా యాక్టింగ్ అని చేస్తాడు. కానీ ఇరుగ్గా తీసేసిండు భయ్య. సూపర్ ఉంది. టోటల్గా అయితే మరో కేజీఎఫ్ అని చెప్పొచ్చు. మూవీ అయితే సూపర్ భయ్య. అందరూ వచ్చి థియేటర్లోకి వచ్చి చూడాలి భయ్య. ఏ మూవీ చూసారు భయ్య? జై బజరంగ. ఎలా ఉంది? బాగుంది. ఫుల్ గ్రాఫిక్స్ మామూలు లేదు, అసలు బేబస్తంగా ఉంది. ఓ బాహుబలి, ఓ అంజి, మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమ్మోరు, అరుంధతి, ఇవన్నీ మిక్స్ చేస్తే ఎంత గ్రాఫిక్స్ ఉంటుందో ఈ ఒక్క మూవీలో అంత గ్రాఫిక్స్ ఉంది. ఎస్పెషల్లీ నాకు ఈ సినిమా చూస్తుంటే మన ఆనందయ్య గుర్తొచ్చాడు. ఆయుర్వేదం ఆనందయ్య. ఆయుర్వేదంకి ఉన్న పవర్ ఏంటి ఈ సినిమాలో చూపించారు. బట్ ఆయుర్వేదం అనేది నిలబడితే బాగుంటుంది. మన వాళ్ళేమో అంత ఇంగ్లీష్ మెడిసిన్స్ అని చెప్పి దాని మీద పడ్డారు. ఆయుర్వేదం మెడిసిన్స్ మీద తీశారు. చాలా గ్రాఫిక్స్ అసలు మామూలుగా లేదు. మళ్ళీ ఎలాగుందంటే ఒక కేజీఎఫ్, బాహుబలి ఇవన్నీ కలిపితే ఎలాగుంటుంది ఆ రేంజ్లో ఉంది మూవీ. నిజంగా అయితే సినిమా ఎంత బాగుందో, ఆ సినిమాని బాగా చెప్దాం అనుకున్నా బయటకు వచ్చే టైంకి వాళ్ళ తమ్ముడు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం, గుండె అది హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది మాత్రం కొద్దిగా బాధ అనిపించింది. జస్ట్ సినిమా బాగుందని బయటకు వచ్చే టైంకి ఇలా ఈ న్యూస్.
సో అది మాత్రం బ్యాడ్ అనిపించింది, బ్యాడ్ న్యూస్ అనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా బేబస్తంగా ఉంది. గ్రాఫిక్స్ అయితే మామూలుగా లేవు, అసలు విపరీతమైన గ్రాఫిక్స్ ఉన్నాయి. భావనని చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాం. అప్పుడు మహాత్మాలో చూసాం, మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో హీరోయిన్గా చూసాం. సినిమా ఐ థింక్ నాకు తెలిసి పార్ట్ 2 ఉంది అనుకుంటాను, కేజీఎఫ్ లాగానే. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాన్ ఇండియా మూవీస్ ఎక్కువ అయిపోయాయి. సో దానికి ధీటుగా ఈ సినిమా మళ్ళీ తీశారు. బాగుంది, చాలా బాగుంది. కొద్దిగా అంటే ఫుల్ మాస్, అటు ఫైట్స్, ఫోటోగ్రఫీ భయ్య అసలు మామూలుగా లేదు. కెమెరా వర్క్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇంత భారీ సినిమా ఇది రాలేదు. ఇదే ఫోటోగ్రఫీ మాత్రం బేబస్తంగా ఉంది. కెమెరా వర్క్ కానీ, లొకేషన్స్ కానీ, ఫైట్స్ కానీ బేబస్తంగా ఉంది. కేజీఎఫ్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఇష్టపడతారు. చాలా లాంటి ఇటు కొడుతుందా అంతే. బాగుంది మూవీ, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్, డిజైన్స్ అన్నీ బాగుంది. స్టోరీ కూడా బాగుంది. నాకు తెలుసు ఈ మూవీ కన్నడ వాళ్ళు వచ్చింది, తెలుగు డబ్బింగ్ బాగానే వచ్చింది, డైలాగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ చాలా బాగుంది. అంతే. మూవీ చాలా బాగుంది, గ్రాఫిక్స్ కూడా మంచి ఉంది, స్టోరీ ఎట్లా ఉంది? స్టోరీ కూడా చాలా మంచి ఉంది. వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ గుడ్ మూవీ. ఐ లైక్ ఇట్. నచ్చిందా మేడం? చాలా నచ్చింది నాకు మూవీ. and the character, villain character is very nice. ग्राफिक्स ज्यादा है बोल के बोले, अच्छा है ग्राफिक्स पूरा? नहीं ग्राफिक्स बहुत अच्छा है, ग्राफिक्स अच्छा है, मूवी भी अच्छा है, कहीं पर भी बोर नहीं हुआ मूवी देखने में. It was very good movie. टोटल ब्लॉकबस्टर है. Yeah, blockbuster movie. కోరుకుంటున్నా. సినిమా చాలా చాలా బాగుంది. జై బజరంగి ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ. అంటే ఎట్లా అంటే మంచి హిస్టారికల్ మూవీ, అది డిఫరెంట్ సబ్జెక్ట్తో తీశారు. అంటే కాన్సెప్ట్ లైన్ బాగుంది. అంటే ఒక మందు దాని గురించి ఉంది, అంటే ఎవరికి ఏం కావద్దు ఇట్లా కాపాడాలని చెప్పి ఉంది. డిఫరెంట్ జోనరు, ఆయుర్వేదిక్ గురించి డిఫరెంట్ జోనరు. చూస్తుంటే చూడబుద్ది అయింది మూవీ. క్లైమాక్స్ కానీ సాంగ్స్ కానీ డిఫరెంట్గా ఉంది. నాకు ఫుల్ నచ్చింది. మీరు అందరూ థియేటర్లకు వెళ్ళి ప్లీజ్ వాచ్. ఓకే, సినిమా విషయానికి వస్తే బజరంగి ఆబ్వియస్లీ శివరాజ్ కుమార్ గారి మూవీ అనమాట. హర్ష డైరెక్షన్ అంటే చెప్తేనే నాకు హర్ష అంటేనే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాంబినేషన్లో ఆల్మోస్ట్ ఒక 2 హిట్లు వచ్చినాయి అనమాట. బజరంగి హిట్ అయింది, దాని తర్వాత వజ్రకాయ హిట్ అయింది, ఇప్పుడు బజరంగి 2 వచ్చింది, నెక్స్ట్ ఇంకా వేద కూడా వస్తుంది అనమాట. సో వీళ్ళ కాంబినేషనే కొంచెం క్రేజీ కాంబినేషన్ అంటూ ఉంటారు కన్నడ ఇండస్ట్రీలో అనమాట. ఎందుకంటే ఆయన సెంచురీ స్టార్, శివన్న, శివరాజ్ కుమార్ చాలా బిరుదులు ఉన్నాయన్నమాట, చాలా మంచి యాక్టర్. సో ఇది బజరంగి 2 మన జై బజరంగి సీక్వెల్ అన్నారు, కానీ ఇదైతే సీక్వెల్ కాదనమాట, అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఒక మంచి ఫ్యాంటసీ మూవీ బ్రో, ఇది ఫ్యాంటసీ డ్రామా మూవీ వచ్చేసి. ఇది వచ్చేసి అంటే గుడ్ కి ఈవిల్ కి మధ్య జరుగుతూ ఉంటుంది అనమాట. ధన్వంతరి మనం ఎట్లా మన ఈ కరోనా వచ్చినప్పుడు కృష్ణపట్నం ఆనందయ్య మెడిసిన్ మనం ఎట్లా, సో అట్లాంటిది ఒక ధన్వంతరి మందు ఒకటి ఉందన్నమాట మూవీలో. ఆ మందు మీదే అంతా కంప్లీట్లీ రన్ అవుతా ఉంటుంది. గుడ్ వెసెస్ ఈవిల్, మంచి వెసెస్ చెడు లాగా రన్ అవుతా ఉంటుంది అనమాట ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. సో అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది బ్రో. నాకైతే పర్సనలీ నాకు హర్ష గారంటే నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే ఆయన అంజనీ పుత్ర మూవీ కావచ్చు, లేకపోతే దర్శన్ తో మూవీ తీస్తాడు అనమాట చింగారి అని. ఆయన మూవీస్ లో ఏంటంటే హీరో స్క్రీన్ ప్రెసెన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఇదంతా మన తెలుగు ఇండస్ట్రీ కొంచెం కొత్త ఈ మూవీ వచ్చేసి. ఎందుకంటే ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ మూవీ అనమాట, ఫ్యాంటసీ డ్రామా మూవీ ఇది వచ్చేసి. సో మన వాళ్ళకంతా ఫ్యాంటసీ కొంచెం తక్కువ కదా, ఏదో చిరంజీవి గారి అంజీ, దాని తర్వాత కొన్ని మూవీస్ వచ్చినాయి కానీ, బట్ కన్నడలో చాలానే ఉంటాయి. అండ్ హీరో పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ ఆయన హర్ష డైరెక్షన్ లో హీరో పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇస్తాడనమాట. దర్శన్ చింగారిలో దర్శన్ కావచ్చు, లేకపోతే అంజనీ పుత్రలో పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, బజరంగిలో లేకపోతే దాని తర్వాత వచ్చిన వజ్రకాయలో శివరాజ్ కుమార్ పర్ఫార్మెన్స్ కావచ్చు, సీతారామ కళ్యాణంలో ఆయన నిఖిల్ కూడా పర్ఫార్మెన్స్ కావచ్చు. సో పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ ఉంటుంది ఈయన డైరెక్షన్ లో. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా భావన హీరోయిన్ అనమాట. మన తెలుగు సినిమాలో మనం చాలా చూసే ఉంటాము. తను ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది భావన, ఉన్నంతసేపు బాగానే పర్ఫార్మ్ చేసింది అనమాట తన యాక్టింగ్ వచ్చేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి ఒక కొత్త కైండ్ ఆఫ్ మూవీ ఇది. సో ఇలాంటి మూవీస్ మనం ఎన్నో రావాలని మనం కోరుకుంటాము. బజరంగి మూవీ ముందుగా మన పునీత్ రాజ్ కుమార్ గారు మన ఇది లోకంలో లేనాడు. సో కన్వేయింగ్ ద కండోలెన్సెస్, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. బట్ ఈ బజరంగి మూవీ చూసిన సేపు కూడా ఇట్ వాస్ లైక్ ఎపిక్ అండి. ఎపిక్ అంటే ఒక అవతార్, ఒక కేజీఎఫ్ సరిపోవు అవి. ఒక కైండ్ ఆఫ్ ఒక దే హ్యాస్ టేకెన్ టు అనదర్ వరల్డ్. ప్రతి ఒక్క డైలాగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అండ్ విలన్ ని ఎలివేట్ చేసిన ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్ కావచ్చు, ఇట్ వాస్ అనదర్ లెవెల్ అనిపించింది. ఇట్ వాస్ వెరీ యునో చాలా ఇట్ వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్ మూవీ లాగా అనిపించింది. ఐ వాస్ వెరీ ఫార్చునేట్ టు వాచ్ దిస్ మూవీ అలాంగ్ విత్ సార్. హౌ యూ ఫెల్ట్ సార్? మన ఇండియన్ ఆయుర్వేదంకి సంబంధించిన రూట్స్ లోకి వెళ్ళి స్టోరీని వెలికి తీసి దాన్ని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేసి చూపించారు. సినిమాని ఆ స్టోరీ ఒక ఎత్తు అయితే వాళ్ళు తీసిన విధానం ఒక ఎత్తు. మెయిన్ ఆ విలన్ పిక్చరైజేషన్ షాట్స్ అన్నీ కూడా అసలు హాలీవుడ్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
ఆల్మోస్ట్ ఒక KGF ని కూడా మించిన షార్ట్స్ కొన్ని సినిమాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో లైఫ్ యొక్క ఇంపార్టెన్స్, మెడిసిన్స్ యొక్క ఇంపార్టెన్స్, డాక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్, ఆయుర్వేదం యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టు బాగా చూపించారు. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మనిషి ప్రాణం యొక్క విలువ ఏంటి అని అర్థమయ్యేట్టు బాగా చెప్తున్న టైంలో మాకు వాట్సాప్లో ఈ న్యూస్ చూడగానే అసలు షాక్ అనిపించింది. వాళ్ళ బ్రదర్ ఇలా సడన్గా డిమైస్ అయిందని చెప్పేసి. తనది యువరత్న మూవీ చూసాం, తను చాలా మంచి అనిపించింది. కానీ యంగ్ ఏజ్లో అంటే కోవిడ్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, ఇలా ఎవరు కూడా ఐ మీన్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ హూ హ్యాస్ పాస్డ్ అవే, బట్ ఎవరికి ఇలా జరగకూడదు. అందరూ ఖచ్చితంగా 60 to 100 years ఖచ్చితంగా బతకాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవ్వరి అంటే ఎంత శత్రువు ఇంట్లో కూడా ఇలాంటి జరగకూడదు. ఎందుకంటే ఒక మనిషి వెళ్ళిపోవడం అంటే అతని ఫ్యామిలీనే కాదు, ఎంతో మంది తన జ్ఞాపకాలు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వెల్ విషర్స్ అందరినీ కూడా ఒక దిక్కులేని ఒక పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటిది ఏ ఫ్యామిలీలో అసలు ఏ కంట్రీలో ఎవరికి రాకూడదు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ హిస్ డిమైస్. యా, సో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ బజరంగి అయితే మాత్రం వ్యక్తి కాదు, వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అని చెప్పే ఒక మంచి ఫిలిం. ఫీలింగ్ ప్రౌడ్ దట్ వీ వాచ్ దిస్ ఫిలిం. అండ్ ఆ ఆలోచనలు ఏదైతే ఉన్నాయి మూవీలో అవి తరతరాలకి తర్వాత తరాలు కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, రియలిస్టిక్గా కూడా. సో ఇట్స్ యాజ్ ఎ గుడ్ మెసేజ్ అండ్ ఎడ్యుకేటివ్ మూవీ, morals ఉన్న మూవీ, వాల్యూస్ ఉన్న మూవీ బజరంగి. we personally recommend to watch this movie బజరంగి. మెయిన్ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే స్క్రీన్ రైటింగ్. మనకు ఒక చందమామ కథ చూసిన ఫీలింగ్ వస్తుంది, ఒక పాతాళ భైరవి అలాంటి అప్పటి సినిమాలు ఎలా ఉన్నాయో అలాంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం నార్మల్ మూవీ లాగా అనిపిస్తుంది, కానీ ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత ఎప్పుడైతే ఒక జంతు బలిని ఆపడం జరుగుతుంది ఆ హీరో, అక్కడి నుంచి సినిమా అందుకుంటే అక్కడి నుంచి అసలు మనకి మామూలుగా కనెక్టివిటీ కాదు సినిమాతోటి. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ. అండ్ చాలా మందికి అసలు ఈ సినిమా గురించి తెలియకపోవచ్చు. సో మేము చెప్పే రివ్యూ ద్వారా తెలుసుకొని ఖచ్చితంగా మీరు అందరూ ఈ సినిమా చూసి ఇలాంటి మంచి సినిమాలు మనం ఖచ్చితంగా ఆదరించాలి. అండ్ ఈ సినిమాలో ఉన్న ముఖ్య సందేశం ఏంటంటే వైద్యం నారాయణ హరి. ఎందుకంటే మన కోవిడ్ టైంలో ఎంతమంది డాక్టర్స్ కానీ ముందుకు వచ్చి వాళ్ళు అంతా వాళ్ళ ప్రాణం కూడా లెక్క చేయకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోయి కూడా ఎంతో మందిని కాపాడడం జరిగింది. సో ఈ సినిమా చూడడమే మనం డాక్టర్స్కి ఎంతో మంది ఒక ట్రిబ్యూట్ ఇవ్వడం లాంటిది. సో ఐ రికమెండ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ ద మూవీ డెఫినెట్లీ. ఇప్పుడే జై బజరంగి మూవీ చూసాను నేను, చాలా బాగుంది. శివరాజ్ కుమార్ చాలా బాగా యాక్ట్ చేశారు. చూడగానే ఒక యూత్కి ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. ఆయుర్వేదిక్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు, మెడిసిన్స్.